ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు భాగస్వాములపై ఎక్కువగా దృష్టి పెడతారు. అయితే వీరు ఇతరుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తారు. వీరు ఇతరులతో దురుసుగా ప్రవర్తించడానికి ఇష్టపడరు. నలుగురిలో కలవడం ఇష్టం ఉండదు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో వీరు మధ్య వ్యక్తులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఎదుటివారి యొక్క ఆలోచనలు అంచనా వేయడానికి, వారిని సమతూకం వేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు మహాజ్ఞానులు. ప్రతి అంశాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి అనుకూల వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారు మహాభారతంలో ఏ పాత్రకు చెందినవారో మనం చూద్దాం. మొదటి జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్యగా ఇంద్రసేన పేరుతో అలరారి, మౌద్గల్యుడు 5 శరీరాలు ధరించి ఈమెతో వీరవిహారము చేసి పరిపూర్ణమైనటువంటి సాంసారిక జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. రెండవ జన్మలో కాశీరాజపుత్రికగా జన్మించి చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమై వరం కోరగా శివుడు కనపడినటువంటి ఆనందము తన్మయంలో నాకు పతి 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 అని కావాలి అని కోరగా శివుని యొక్క వరప్రభావము చేత పాంచాలిగా పేరు పొంది ద్రుపద మహారాజ పుత్రికగా పుట్టినటువంటి ద్రౌపది మీ తులారాశికి చెందినదే.